ప్రకాశం జిల్లా పొందూరులో హైటెన్షన్ నెలకొంది. ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేశాడంటూ టెక్కీ బలవన్ మరణానికి పాల్పడింది. ముంబైలో బలవన్ మరణానికి పాల్పడింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కీర్తి. దుబాయ్లో ఉన్నటువంటి ప్రియుడు సాయికి మరొక యువతితో నిశ్చితార్థమైంది. నిశ్చితార్థం విషయం తెలిసి మనస్తాపానికి గురైంది కీర్తి. చనిపోయే ముందు తల్లిదండ్రులకు నిజం చెప్పింది. కీర్తి మృతదేహంతో ఇప్పుడు సాయి ఇంటి ముందు బంధువులు ఆందోళన చేస్తున్నారు. సాయి పేరుతో అక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి నిరసన తెలుపుతున్నారు. కీర్తి విషయం తెలిసి ఊరు విడిచి వెళ్ళిపోయారు సాయి కుటుంబం. ఇంటి తాళం పగలగొట్టి సాయి ఇంట్లోనే ఆ కీర్తి మృతదేహాన్ని పెట్టి ఇప్పుడు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో సాయి కీర్తి ప్రేమించుకున్నారు. అయితే సాయికి మరొక యువతితో నిశ్చితార్థం అవడంతో ఆ బాధని భరించలేక టెక్కీ కీర్తి బలవన్ మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలిసి అయితే బలవన్ మరణానికి పాల్పడే ముందు తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ వచ్చి సాయి ఇంటి దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ అప్పటికే వీళ్ళు వస్తున్నారని తెలిసి, గొడవ జరుగుతుందని తెలిసి ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో ఆ ఇంట్లోనే మృతదేహాన్ని పెట్టి అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మీరు అక్కడ ఉన్న పరిస్థితిని కూడా చూడొచ్చు. మొత్తం ఆ ఊర్లో వాళ్ళు, వాళ్ళ బంధువులు అందరూ వచ్చి ఆ ఇంటి ముందు నిరసన తెలియజేస్తున్నారు. అలాగే తన ఆఖరి కోరిక తన భర్తగా భావించే పాపినేని సాయి గురించి ఇప్పుడు వెతుకుతున్నాం అంటూ వాళ్ళు పెట్టినటువంటి ఒక పోస్టర్ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. శ్రీనివాస్, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? ఓవరాల్గా ఇన్సిడెంట్లో ఇంకా ఏం జరిగింది అసలు? నందు, జరిగిన సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేకంటే కూడా ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే ఆ అమ్మాయి చివరి కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీర్చాలి అని చెప్పేసి అడ్డగల్ల కీర్తి యొక్క తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వాళ్ళకు మద్దతు తెలుపుతూ ఆ గ్రామం నుంచి అధిక సంఖ్యలో అంటే సుమారు 100-150 మంది ఆ గ్రామస్తులు, కొండపాడు గ్రామస్తులు కూడా ఇక్కడ పొందూరుకు వచ్చి ఏదైతే పాపినేని సాయి ఇంటి ముందు నిరసనకు దిగారో బాడీని అక్కడే పెట్టి ఖచ్చితంగా సాయి వచ్చి కీర్తి మెడలో తాళి కట్టి చివరి లాంఛనాలు ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలు కూడా కీర్తి భర్తగా సాయి ఉండి చేయాలి, అదే చివరి కోరిక మాకు. ఇంక దాంట్లో మించి వారి ఆస్తులు వద్దు, వారికి ఏమొద్దు అని చెప్పేసి కూడా ఒకటే ఒక మాట మీద అయితే వారు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ముందు. మొత్తానికి జరిగిన సంఘటన నేపథ్యంలో గత 7 సంవత్సరాలుగా ప్రేమించుకున్నటువంటి అడగాల కీర్తి, అదే విధంగా పాపినేని సాయి ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. సాయి కొంతకాలం నుంచి సౌదీలో అంటే ఖతార్ లో ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో. శ్రీనివాస్, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. కీర్తి సాయి మాట్లాడుకున్న చివరి ఆడియో కాల్ రికార్డింగ్ ఆర్టీవీ దగ్గర ఉంది. ఒక్కసారి ఆ ఆడియో మీకు వినిపిస్తాను నేను. సాయి పని కట్ చేయమా, ఇంకా వాడి మాటలు నమ్ముతూ ఉంటున్నావా పిచ్చిదాని లాగా? చేసిన సరిపోదా మనకి? ఇంకా నువ్వు నమ్ముతూ ఉంటావా? చేసిన సరిపోదా నమ్ముతూ ఉంటావు? ఎంత దారుణంగా ఇది చేశాడో తెలుసా? నన్ను నిన్నగా మొన్న తీసుకెళ్లాడు బయటికి. ఏం చేశాడు అడుగు, చెప్తాడు. ఏం చేశాడు చెప్పేది నీతో మామూలుగానే. సాయి, నువ్వు నా కారణం మాత్రం నువ్వు నీ ఫ్యామిలీయే, సరేనా? నువ్వు సాయి, నువ్వు నీ ఫ్యామిలీయే. చెప్పు. నువ్వు అసలు నాకు ఇంకొద్దు నీ బతుకు బామ్ము. నువ్వు ఇంత ఏమన్నావు? నువ్వు ఓదార్చడానికి వచ్చావా? అప్పుడప్పుడు మేము బాధపడింది కదా చెప్పేది. అప్పుడప్పుడు మేము బాధపడింది కదా, మీ అన్న వెళ్తారు కదా ఓదార్చడానికి. అలానే ఓదార్చి వస్తారా నీలాగా? నువ్వు నాకు చేసినట్టే ఓదారుస్తారా మెన్నోళ్ళు కదా మిమ్మకి? నాకు సమాధానం చెప్పు. నువ్వు నాకు సమాధానం చెప్పు, నేను చెప్తాను. అంటే అన్ని దాచుకొని నువ్వు చేసే మోసాలకి అన్ని సాయి ఒకటి నేను ఎక్కడున్నాడో కూడా వాళ్ళు కనుక్కోలేరు. ఒకటి ఓకేనా? నాకు నీ ఫ్యామిలీయే కారణం, సరేనా? మమ్మ మనానికి మక్కు ఉంది, సరేనా? నీ ఫ్యామిలీ కుక్క బతుకు దారుణంగా తెస్తారు చూడు నన్ను మోసం చేసినందుకు. ఏమన్నాడు మీ మామ? ఏమన్నాడు మీ మామయ్య వాళ్ళు? ఏమంటున్నారు? నేను అమ్మాయి పెట్టేసుకొచ్చాను, నేను ఉండాల్సిన ప్లేస్ లో ఇంకొక అమ్మాయిని మమ్మాయి అంటే నాకు ఎలా ఉండిద్ది? ఈ రకంగా నువ్వు చేసావు, ఈ రకంగా నేను ఎందుకు చేయాలి? నీ కొంపలోకి ఎందుకు రావాలి? నీ కొంపలోకి వస్తే నేను నీలాగే తయారవుతా, అందరిని మోసం చేసేదానిలాగా.
మరి ఇప్పుడు ఇలాగా మాట్లాడతాను దేనికి ఎలా అన్నప్పుడు? మీ బతుకులు అవి, మీ అందరి బతుకులు అవి. మీ అందరికి ఏం కావాలంటే అమ్మాయిలు కావాలి. అమ్మాయిలు ఎంతమంది చేసామా జీవితంలో, ఈ జన్మలో ఎంతమందిని చేసామా అని. మీ మామయ్య వాళ్ళకి నీకు మీరు అదంతా ఒక ఇదనమాట. ఈ రకంగా మాట్లాడితే కరెక్ట్ కాదు. నేను దీనికన్నా దారుణంగా మాట్లాడతా, ఎందుకంటే నువ్వు నన్ను దీనికన్నా దారుణంగా మోసం చేసావు. నువ్వు నన్ను నేను ఇప్పుడు ఎవడు మోసం చేశాడు నిన్ను? ఏమన్నావు నువ్వు? నన్ను దోషించడానికి వచ్చావా నువ్వు? ఒక్క విషయం విను, నేను వచ్చి చెప్పలేదు కదా, నేను చెప్పలేదు. సాయి, నేను అమృతకి ప్రతిదీ షేర్ చేశా, ప్రతి ఫోటోలు షేర్ చేసా అమ్మాయికి. చూడు నీ బతుకు, అమ్మాయి పెళ్లి చేసుకునేది నిన్ను కాదని, ఎందుకంటే అమ్మాయికి నువ్వు కావాలి. సరేనా? మీరు చేసుకుంటారు, మీకంటే సిగ్గు లేని బతుకులు, వాళ్ళే కూడా అవే బతుకులు అనుకుంటా. ఒక ఆడపిల్ల అంటే వాళ్ళు కూడా కాదయ్యా అని కూడా అనట్లా. వాళ్ళు మీరు మాట్లాడరని అంటున్నారు. వాళ్ళ బతుకులేందో ఆలోచించుకో ఒకసారి. వాళ్ళకేం కావాలో ఆలోచించుకో. నేను అంటాను, నువ్వు పక్కన వాళ్ళ కోసమే నన్ను వద్దనుకుంటున్నావు. నేను పక్కన వాళ్ళు కాకుండా నిన్ను ఎందుకు అంటాను? నేను చెప్పానా నీకు? నాకు అవన్నీ అనవసరం సాయి. నా నువ్వే, అది మాత్రం పక్కా 100% ఎవ్వరు లేరు. నువ్వు మీ మామయ్య నువ్వు ఎఫర్ట్ ఏం పెట్టవన్నమాట, తిడతానే ఉంటావు అందరినీ. అయ్యా ఇప్పుడు దాకా పెట్టింది చాలు, నువ్వు ఇప్పుడు దాకా నాకు ఇచ్చింది చాలు. నువ్వేం చేసావు చెప్పు? సరేనా? నువ్వేం చేసావు చెప్పు? మర్యాదగా మీ మామయ్యని నా ఫోన్ ఎత్తమను. మర్యాదగా మీ మామయ్యని నా ఫోన్ ఎత్తమను. నువ్వు ఏం చేసావో చెప్పు. మీ మామయ్యని ఫోన్ ఎత్తమంటావా లేదా ఒకటి చెప్పు. నేను చెప్తాలేగా, నువ్వేం చేసావో చెప్పు. నువ్వేం ఎఫర్ట్ పెట్టావు చెప్పు. ఏం ఎఫర్ట్ పెట్టు? మా అమ్మ నాన్న మా నాన్న నేను ఇంటికి పంపించేసా. ఏ రోజైనా నా దానికోసం నేను మా నాన్న ఏమన్నా కావాలని అడిగానా? నీకు తెలిసినంత ఇదిలో నేనేం చెప్పాను చెప్పు. ఎంతమంది వచ్చారు మాట్లాడారు. చిన్న బాబాయ్ ఏ రోజైనా మా చిన్న బాబాయ్ రట్టం చూసావా నువ్వు? ఏ బావగారు వస్తారు సాయి? ఏ బావగారు వస్తారు? ఒక్క విషయం వచ్చారు నువ్వు నోరు నిన్నేం చెప్పి బయటకు వెళ్ళిపోండి అన్నావు. నువ్వు బయటకు వెళ్ళిపోండి అని అన్న వాళ్ళు అన్నప్పుడు నువ్వేం చేసావు? వినండి అనలేదు కదా కనీసం. ఆగమని అనలేదా నేను? అడుగు మీకు చిన్న బాబాని చేయబడుకుని ఆపలేదా అడుగు? సాయి అన్ని నాకు అనవసరం సాయి. సాయి సాయి నువ్వు ఈ నాటకాలన్నీ ఆపు సాయి, ఓకేనా? అమ్మా అసలు అబ్బాయి ఫోన్, అసలు అబ్బాయితో మాట్లాడు మాకు. నువ్వు ఫోన్ కట్ చేయముందు అబ్బాయిది. కట్ చేస్తున్నా, నాటి కట్ చేయండి, మీరే కట్ చేయండి. సోఫీ దాంట్లో ఉంది నాకు జాతరాలుగా. సో మనం చూసాం కదా సాయి కీర్తి మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణ. అప్పటికే సాయి వేరే ఒక అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కీర్తి అతనితో మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు అర్థమవుతుంది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళ ఇరు కుటుంబాలకి వీళ్ళ విషయం తెలుసు. శ్రీనివాస్, ఇప్పటికే ఇరు కుటుంబాలకి అంటే ఓవైపు కీర్తి వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయం తెలుసు అనేది అర్థమవుతుంది. ఈ కాల్లో వాళ్ళ మదర్ ఉన్నారు. అలాగే మీ మామయ్యని కాల్ ఆన్సర్ చేయమని చెప్పు అని చెప్పి కూడా చెప్తుంది ఆ యువతి. అంటే వాళ్ళ కుటుంబాలకు ఆల్రెడీ విషయం తెలిసి కూడా మరి ఈ పెళ్ళి ఎందుకు అంటే వేరే అమ్మాయితో ఎందుకు ఇలా నిశ్చితార్థం చేశారు? అసలు ఏం జరిగింది? నందు జరిగిన సంఘటన నేపథ్యం అయితే మనకి ఇప్పుడు కీర్తి కుటుంబ సభ్యులు చెప్తుంది ఏంటంటే, ఇరు కుటుంబ సభ్యులకు తెలుసు సాయికి తండ్రి లేడు. మొదటి నుంచి కూడా తల్లి ఒక్కరే అతన్ని పెంచి పెద్ద చేసింది. అతను సౌదీలో అంటే ఖతార్ లో ఉద్యోగం కూడా చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రేమ వివాహము పెళ్లిపేటలు ఎక్కుతున్న సమయంలో వాళ్ళు మేనమామలు ఎంట్రీ ఇచ్చినట్టు కూడా కుటుంబ సభ్యులు కీర్తి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మేనమామలు ఎంట్రీ ఇచ్చి వేరే అమ్మాయితోటి ఒక నిశ్చితార్థం చేసుకునే దానికోసం కూడా వెళ్ళి ఆ చీర అమ్మాయికి ఇచ్చి ఫోటోలు కూడా దిగినట్టు కూడా తెలుసు. ఆ విషయం తెలుసుకొని దీనిపై స్పందించే దానికోసం ఫోన్ చేస్తే వాళ్ళ మేనమామలు కూడా ఫోన్ తీయలేదు. మన ప్రేమ వివాహం తెలిసి నీకు వేరే వివాహం చేయడానికి ఎలా ముందుకు వస్తారనేది అడిగేదాని కోసం ఫోన్ చేస్తుంటే మీ మేనమామలు ఫోన్ తీయట్లేదు, మీ కుటుంబ సభ్యులు మోసం చేశారు, అది ఖండించకుండా నువ్వు మోసం చేశావు అని చెప్పేసి ప్రధానంగా కీర్తి ఆరోపిస్తుంది. కాకపోతే ఇప్పుడు కీర్తి అదేవిధంగా సాయి కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి అతను మనకి చెప్పిన సమాచారాన్ని బట్టి ఇతను ఖతార్ లో అంటే సౌదీలో ఉన్నప్పుడు ఒకసారి కీర్తి కూడా అక్కడికి వెళ్ళింది. ఆ వెళ్ళిన క్రమంలో అతను మొబైల్లో వేరే అమ్మాయి ఫోటోలు అమ్మాయితోటి చాటింగ్ చేసిన వ్యవహారాలు కూడా తెలిసి అప్పుడు కొంత మనస్పర్ధలు వచ్చాయి. అది ఆ విషయం కూడా ఆ సాయి మా కీర్తి మధ్య కొంత గౌరవం వచ్చింది, అది కూడా తప్పమనిగింది. ఏదేమైనప్పటికీ మొదటి నుంచి ప్రేమించాను కాబట్టి సాయినే వివాహం చేసుకోవాలని చెప్పేసి కీర్తి ఉంది. కాకపోతే సాయి మనసులో ఇంత కుట్రలు కుతంత్రాలు ఉంటాయని చెప్పేసి గ్రహించలేని కీర్తి ఇది పూర్తిగా కూడా నమ్మిన క్రమంలో మా బిడ్డను పూర్తిగా మోసం చేశారని చెప్పేసి కీర్తి తల్లి అయితే తల్లడిల్లిపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ సంఘటన జరగక ముందు కూడా కీర్తి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇదే నా ఆఖరి మాటలు, నాది ఒకటే ఒక చివరి కోరిక ఉంది, అది
నా భర్తగా సాయిని నా మెల్లో తాళి కట్టి నా అంత్యక్రియలు జరగాలి, అది వారి ఇంటి దగ్గర జరగాలి, వారింటి కోడలుగానే జరగాలని చెప్పేసి ఒక కోరిక అయితే కోరినట్టు తెలుస్తుంది. వారు తమ బిడ్డ చివరి కోరిక తీర్చే క్రమంలో ఇప్పుడు జరిగిన ఆత్మహత్య అంటే కీర్తి ముంబైలో ఉద్యోగం చేస్తూ 14వ తారీఖు సూసైడ్ చేసుకోవటం, ఆ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకొని ఫ్లైట్లు తీసుకొని వచ్చి ఇంటికి కూడా వెళ్లకుండా వాళ్ళ సొంత గ్రామం కొంటుపాడు కూడా వెళ్లకుండా నేరుగా మృతదేహంతో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరుకి తీసుకొచ్చి సాయి వారి ఇంటి దగ్గర పెట్టి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. కాకపోతే ఇంత సంఘటన జరుగుతున్నట్టు ఇటు సాయి కానీ వారి కుటుంబ సభ్యులు అంటే వారి మేనమావులు కానీ తల్లి కానీ ఆ సంఘటనా స్థలాల్లో ఎవరు లేకపోవటం, కనీసం సాయికి మద్దతు తెలిపేదాని కోసం కూడా ఎవరు లేకపోవటం ఎంత దారుణమైన సంఘటన జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే వారి కుటుంబ సభ్యులు చేస్తున్న నిరసనకు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు కూడా మద్దతు తెలుపుతున్నారు. కాకపోతే ఈ సమస్యని పరిష్కరించే విధంగా కూడా కొంతమంది చర్చలు కూడా జరుపుతున్నారు. ఎందుకంటే మృతదేహాన్ని ఎక్కువసేపు అంటే పోస్ట్ మార్టం జరిగిన మృతదేహం పెట్టుకొని ఎక్కువసేపు ఉండకూడదు కాబట్టి తదుపరి చర్యలు ఏ విధంగా చేయాలని చెప్పేసి వారు అంటే చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే వారి కుటుంబ సభ్యులు ఒక విషయం అయితే ఖచ్చితంగా ఒకటే విషయం ఏదైతే ఉన్నారు, సాయి వారి కుటుంబ సభ్యులు రావాలి, కీర్తిని వారింటి కోడలుగా అంగీకరించాలి, తదుపరి కార్యక్రమాలు చేయాలి అనేది ఒక సింగిల్ ఒకే ఒక పాయింట్ మీద మట్టికి వారు గట్టిగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కాకపోతే ఈ జరిగిన సంఘటన మొత్తం మీద చూస్తున్నట్టు సాయి మోసాలని గ్రహించలేక నా బిడ్డ మృతి చెందినట్టు కీర్తి తల్లి కూడా తల్లడిల్లిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నందు దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ముంబైలో కేసు కూడా సూసైడ్ కేసు నమోదు చేయడం, సాయి కుటుంబం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, సాయి కుటుంబం ఎక్కడికో వెళ్ళిపోయారు అంటున్నారు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారనే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ప్రస్తుతానికైతే అక్కడ ఇంటి పక్క వారు కానీ ఎదురు వారు కానీ ఎవరికి తెలియదండి. నిన్న మధ్యాహ్నం నుంచి అంటే ఈ సంఘటన వారికి తెలిసే వెళ్ళిపోయారు. సాయి తల్లి అదేవిధంగా వాళ్ళ మేనమామలు కూడా అప్ స్టాండ్ లో ఉన్నారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక 2 రోజుల క్రితం సాయి కూడా ఇండియా నుంచి ఖతార్కి వెళ్ళాడు. అంటే కీర్తి మృతి చెందింది అని నిర్ధారించుకున్న తర్వాత సాయి వెళ్ళాడా, లేకపోతే సాయి వెళ్ళిన తర్వాత కీర్తి మృతి చెందిందా అనేది మటుకు ఇంకా విచారణ తేలాల్సి ఉంది. వీళ్ళైతే అప్ స్టాండ్ లో ప్రస్తుతానికి అంటే తదుపరి చర్యలు ఏ విధంగా అంటే ఏదైనా పోలీస్ కంప్లైంట్ అవుతుందా, లేకపోతే కుటుంబ సభ్యులు వారి మీద ఏదైనా దాడి చేస్తారని ఒక భయంతో గ్రామం వదిలిపెట్టి వెళ్ళారా, లేకపోతే ఏదైనా పెద్దల సమక్షంలో ఏదైనా పంచాయతీ కోసం ప్రయత్నిస్తున్నారా అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది నందు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే మటుకి కొండ్రుపాడు కంటే ఆ కుటుంబానికి సంబంధించిన బంధువులే కాదు ఆ గ్రామం మొత్తం కదిలి వచ్చిన కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా మంచిది, చాలా సౌమ్యురాలు, మొదటి నుంచి కూడా మెతక వైఖరి ఉన్నామా, అటువంటి అమ్మాయికి ఈ విధంగా జరగడం అయితే మేము సహించలేకున్నాము అని చెప్పేసి వారైతే ముక్తగంధంతో ఒకే ఒక విషయం చెప్తున్నట్టు కనిపిస్తున్నాం. యా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు సాయి కుటుంబం అసలు ఎక్కడుంది అనేది వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఆ యువతి చివరి కోరిక మేరకు సాయి వచ్చి అంత్యక్రియలు చేయాలి కీర్తికి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సాయి కుటుంబం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో ఇల్లు తాళం పగలగొట్టి ఇంట్లో ఆ మృతదేహాన్ని నుంచి వారందరూ అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా కనపడుతుంది. ఆ విజువల్స్లో మీరు చూస్తున్నారు, చాలామంది వాళ్ళ బంధువులు, గ్రామస్తులు అందరూ వచ్చి అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణంగా మోసం చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు సాయి అసలు? మరి ఇంత జరిగిన తర్వాత వేరే యువతితో నిశ్చితార్థం జరిగింది అంటున్నారు. అండ్ ఈ ఆడియో కాల్ బయటకు వచ్చింది, మరికొన్ని ప్రూఫ్స్ బయటకు వచ్చాయి. పెళ్లికి ముందే ఆ యువతికి అన్ని విషయాలు చెప్పానని కూడా కీర్తి చెప్తుంది. మరి అయినా యువతి ఎలా పెళ్లి చేసుకుంది? కీర్తి అనే యువతిని సాయి మోసం చేశాడని క్లియర్గా తెలుస్తున్నా కానీ మరి వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారు? మధ్యలో ఈ మామలు ఎవరు అసలు? వీళ్ళెవరు ప్రేమించిన వాళ్ళని విడదీసి ఇంకొక యువతితో పెళ్లి చేయడానికి అసలు? అయినా ఇవన్నీ పక్కన పెడితే వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ హీ ఈజ్ అసలు సాయి అనే వ్యక్తి? ఎందుకంటే ఇంత దారుణంగా ఆ యువతిని మోసం చేశాడు, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఇంట్లో వాళ్ళు ఏదో సంబంధం చూస్తే చేసుకోవడమేనా వెళ్ళి? చెప్పలేడా? వాళ్ళిద్దరికీ రిలేషన్ ఉందా అనేది అర్థమవుతుంది. అన్ని రకాలుగా వాళ్ళు క్లోజ్ అయ్యారనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. బట్ స్టిల్ వాళ్ళకి చెప్పలేకపోయాడా? లేకపోతే ఇక ఆ యువతి ఆరోపిస్తుంది కదా, ఆడియోలో కూడా చెప్తుంది కదా, మీకు ఎంతమందితో మేము ఉన్నాము, ఎంతమందిని మోసం చేసాం, ఎంతమందితో తిరిగామనే కౌంటే మీకు గొప్పనా అని చెప్పేసి అంటుంది కదా. నిజంగా ఆ ఉద్దేశంతోనే ఒకవేళ అలా చేశాడా? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి? ఖచ్చితంగా చాలా దారుణంగా ఆ యువతి మోసపోయింది. కాకపోతే ఇలా ప్రాణాలు తీసుకొని కాకుండా
ఇలా బలవన్మరణానికి పాల్పడి ఆ కుటుంబ సభ్యులను అనాథలను చేయకుండా డైరెక్ట్గా వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి గల్లా పట్టుకొని మాట్లాడుంటే బాగుండేదేమో, ఇలా ఎలా చేసావు అని చెప్పేసి. ఇంకేదైనా పద్ధతిలో అతన్ని క్వశ్చన్ చేస్తుంటే బాగుండేదేమో. అలా కాకుండా ఇలా ప్రాణాలు తీసుకొని చివరికి ఆ కుటుంబానికి దూరం అయిపోయింది. ఒకసారి వాళ్ళ మధ్యలో జరిగిన కన్వర్జేషన్ మీరు వినండి మరొకసారి. సాయి ఫోన్ కట్ చేయమా, ఇంకా వాడి మాటలు నమ్ముతూ ఉంటున్నావా పిచ్చిదానిలాగా? చేసింది సరిపోదా మనకి ఇంకా? నువ్వు నమ్ముతూ ఉంటావా? చేసింది సరిపోదా నమ్ముతూ ఉంటావు? ఎందుకు 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 నువ్వు ఇంత ఎంత చేయడం? దారుణంగా ఇది చేశాడో తెలుసా? నన్ను నిన్నగాక మొన్న తీసుకెళ్లాడు బయటికి. ఏం చేశాడు అడుగు, చెప్తాడు. ఏం చేశాడు చెప్పేది ఏంది? నేను నీతో మామూలుగానే సాయి, ఉన్నాను. ఎందుకు సాయి నువ్వు నా కారణం మాత్రం నువ్వు నీ ఫ్యామిలీయే, సరేనా? నువ్వు సాయి, నువ్వు నీ ఫ్యామిలీయే. ఏ విధంగా నువ్వు చేసుకుంటావో చెప్పు. నువ్వు అసలు నాకు ఇంకొద్దు నీ బతుకు. వామ్మో, నువ్వు ఇంత ఏమన్నావు? నువ్వు ఓదార్చడానికి వచ్చావా? ఏ అప్పుడప్పుడు మేము బాధపడింది కదా చెప్పేది, అప్పుడప్పుడు మేము బాధపడింది కదా. మీ అన్నోళ్ళు వెళ్తారు కదా ఓదార్చడానికి, అలానే ఓదార్చి వస్తారా నీలాగా? నువ్వు నాకు చేసినట్టే ఓదారుస్తారా మెన్నోళ్ళు కూడా మిమ్మకి? నాకు సమాధానం చెప్పు. నువ్వు నాకు సమాధానం చెప్పు, నేను చెప్తాను. అంటే అన్ని దాచుకొని నువ్వు చేసే మోసాలకి అన్ని సాయి ఒకటే ఒకటి, నేను ఎక్కడున్నాడో కూడా వాళ్ళు కనుక్కోలేరు. ఒకటి ఓకేనా? నా నీ ఫ్యామిలీయే కారణం, సరేనా? మా అమ్మ మా నాన్నకి మక్కుంది, సరేనా? నీ ఫ్యామిలీ కుక్క బతుకు దారుణంగా తెస్తారు చూడు నన్ను మోసం చేసినందుకు. ఏమన్నాడు మీ మామ? ఏమన్నాడు మీ మామయ్య వాళ్ళు? ఏమంటున్నారు? నేను అమ్మాయి పెట్టేసుకొచ్చాను, నేను ఉండాల్సిన ప్లేస్ లో ఇంకొక అమ్మాయిని మమ్మాయి మమ్మాయి అంటే నాకు ఎలా ఉండిద్ది? ఈ రకంగా నువ్వు చేసావు, ఈ రకంగా నువ్వు నేను ఎందుకు చేయాలి? నీ కొంపలోకి ఎందుకు రావాలి? నీ కొంపలోకి వస్తే నేను నీలాగే తయారవుతా, అందరిని మోసం చేసేదానిలాగా. మరి ఇప్పుడు ఇలాగా మాట్లాడుతున్నప్పుడు మీ బతుకులు అవి, మీ అందరి బతుకులు అవి. మీ అందరికి ఏం కావాలంటే అమ్మాయిలు కావాలి. అమ్మాయిలు ఎంతమంది చేసామా జీవితంలో, ఈ జన్మలో ఎంతమందిని చేసామా అని మీ మామయ్య వాళ్ళకి నీకు మీరు అదంతా ఒక ఇదనమాట. చూడు మాట్లాడితే కరెక్ట్ కాదు. నేను దీనికన్నా దారుణంగా మాట్లాడతా, ఎందుకంటే నువ్వు నన్ను దీనికన్నా దారుణంగా మోసం చేసావు. నువ్వు నన్ను నేను ఇప్పుడు ఎవడు మోసం చేశాడు నిన్ను? ఏమన్నావు నువ్వు? నన్ను దోషించడానికి వచ్చావా నువ్వు? ఒక్క విషయం విను, నేను వచ్చే చెప్పలేదు కదా, నేను చెప్పలేదు. సాయి, నేను అమృతకి ప్రతిదీ షేర్ చేశా, ప్రతి ఫోటోలు షేర్ చేసా అమ్మాయికి. చూడు నీ బతుకు, అమ్మాయి పెళ్లి చేసుకుని నిన్ను కాదని, ఎందుకంటే అమ్మాయికి నువ్వు కావాలి, సరేనా? మీరు చేసుకుంటారు, మీకంటే సిగ్గు లేని బతుకులు, వాళ్ళవి కూడా అవే బతుకులు అనుకుంటా. ఒక ఆడపిల్ల అంటే వాళ్ళు కూడా కాదయ్యా అని కూడా అనట్లా. వాళ్ళు మీరు మాట్లాడరని అంటున్నారు. వాళ్ళ బతుకులేందో ఆలోచించుకో ఒకసారి. వాళ్ళకేం కావాలో ఆలోచించుకో. నేను అంటాను, నువ్వు పక్కన వాళ్ళ కోసమే నన్ను వద్దనుకుంటున్నావు. నేను పక్కన వాళ్ళు కాకుండా నిన్ను ఎందుకు అంటాను? నేను చెప్పానా నీకు? నాకు అవన్నీ అనవసరం సాయి. నా నువ్వే, అది మాత్రం పక్కా 100% ఎవ్వరూ లేరు. నువ్వు నీ మామయ్య వాళ్ళు నిన్నే. నువ్వు ఎఫర్ట్ ఏం పెట్టవన్నమాట, తిడతానే ఉంటావు అందరినీ. అయ్యా ఇప్పుడు దాకా పెట్టింది చాలు, నువ్వు ఇప్పుడు దాకా నాకు ఇచ్చింది చాలు. నువ్వేం చేసావు చెప్పు, సరేనా? నువ్వేం చేసావు చెప్పు. మర్యాదగా మీ మామని నా ఫోన్ ఎత్తమను, మర్యాదగా మీ మామని నా ఫోన్ ఎత్తమను. నువ్వు ఏం చేసావో చెప్పు. మీ మామని ఫోన్ ఎత్తమంటావా లేదా ఒకటి చెప్పు. నేను చెప్తాలేగా, నువ్వేం చేసావో చెప్పు. ఎఫర్ట్ పెట్టావు చెప్పు. ఏం ఎఫర్ట్ పెట్టు? మా అమ్మ నాన్న మా నాన్న నేను ఇంటికి పంపించేసా. ఏ రోజైనా నా దానికోసం నేను మా నాన్న ఏమన్నా కావాలని అడిగానా? నీకు తెలిసినంత ఇదిలో నేనేం చెప్పాను చెప్పు. ఎంతమంది వచ్చారు మాట్లాడారు. చిన్న బాబాయ్ ఏ రోజైనా మా చిన్న బాబాయ్ రావటం చూసావా నువ్వు? ఏ బావగారు వస్తారు సాయి? ఏ బావగారు వస్తారు? ఒక్క విషయం వచ్చారు మాట అయిపోయింది. నువ్వు నోరు నిన్నేం చెప్పి పంపా? బయటకు వెళ్ళిపోండి అన్నావు నువ్వు. బయటకు వెళ్ళిపోండి అని అన్న వాళ్ళు అన్నప్పుడు నువ్వేం చేసావు? వినండి అనలేదు కదా కనీసం. ఆగమని అనలేదా నేను? అడుగు మీకు చిన్న పాపని చేయబడుకుని ఆపలేదేమో అడుగు. సాయి అన్ని నాకు అనవసరం సాయి. సాయి సాయి నువ్వు ఈ నాటకాలన్నీ ఆపు సాయి, ఓకేనా? అమ్మా అసలు అబ్బాయి ఫోన్, అసలు అబ్బాయితో మాట్లాడు మాకు. నువ్వు ఫోన్ కట్ చేయముందు అబ్బాయిది. కట్ చేస్తున్నా, నాది కట్ చేయండి, మీరే కట్ చేయండి. స్వాతి దాంట్లో ఉంది, నాకు జాత కాదుగా. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్
టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మన ఇల్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. 900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో అందాల తార మీనాక్షి చౌదరి చేతుల మీదుగా జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగ్రల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.